నెల్లూరు జిల్లా కోవూరును పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు పడింది. కొడవలూరు మండలం రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్లో 370 కోట్ల రూపాయల వ్యయంతో గాయత్రి రెన్యువల్ ఎనర్జీ ఇథనాల్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, బీద మస్తాన్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఇఫ్కో కిసాన్ సెజ్లో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఈ ఇథనాల్ కంపెనీతో అభివృద్ధి ప్రారంభమైందన్నారు. ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల కోసం ఢిల్లీ వరకు ప్రయత్నాలు చేశామని, ఈ ప్రాజెక్టుతో జిల్లాలో 700 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. బీద మస్తాన్రావు మాట్లాడుతూ రామాయపట్నం ఎయిర్పోర్ట్ వంటి అభివృద్ధితో పాటు పలు పరిశ్రమలు స్థాపించబడతాయని తెలిపారు. ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవాలి. మనం అందరం 30 సంవత్సరాలుగా ఎంతో మంది రైతులు ఈ పొలం ఇచ్చి, ల్యాండ్ ఇచ్చి ఇక్కడ ఇదొక సెజ్గా ఏర్పాటు చేసి, ఇందువల్ల తమ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన వారికి అందరికీ కూడా ఈరోజు నిజంగా ఇది ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పి మనం చెప్పాలి. ఈరోజు మొట్టమొదటగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు మన ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఏ రకంగా అయితే మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయో అని రకరకాలుగా ఎక్కడెక్కడో తిరిగి రాష్ట్ర అభివృద్ధి మీద మనసు పెట్టి సంక్షేమము ఒకవైపు ఇస్తూ ఇంకోవైపు అభివృద్ధి కూడా ఉంటే, మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు యువతకి అందిస్తాము, ఉపాధి కల్పిస్తాము అని చెప్పి మాట చెప్పామో దాన్ని ఏ రకంగా చేయాలి. ల్యాండ్ కొన్నాము, మీరు ఇండస్ట్రీస్ మీరు ముందుకు తీసుకోవాల్సిందే, మేమైతే కొత్తగా ఇండస్ట్రీ ఇక్కడ పెట్టేది ఉండదు అని క్లియర్ గా ఆయనైతే నాకు చెప్పాడు. సిఓ గారు చెప్పాలి, దీనికి నేను తప్పు మాట్లాడుతుంటే నాకు చెప్పిన తర్వాత నేను రకరకాలు ఇంత ముందు అవస్థి అని నాకు చాలా పరిచయం, పాత పరిచయం. నాకు అతని దగ్గరికి పోయాను, అతన్ని కూడా చెప్పాను ఏదన్నా అతను చాలా దాదాపు నాకు తెలిసి ఆయన 30-40 సంవత్సరాల నుంచి ఇఫ్కోని రన్ చేసిన అతను. సో అతని దగ్గరికి పోతే అతను ఈ మధ్య రిటైర్ అయ్యాడు, దాదాపు ఫ్యూ మంత్స్ బ్యాక్ రిటైర్ అయ్యాడు. ఆయన కూడా ఇదే మాట చెప్పాడు, మేము నెల్లూరు వచ్చి పెట్టుబడి పెట్టేది జరగదు, అక్కడ మీరే ఏదన్నా ఇండస్ట్రీస్ ని చూడండి, ల్యాండ్ ఇస్తాము, ఏదో ఒక స్కీమ్ లో ఆ ల్యాండ్ కూడా మీకు లీజ్ కూడా తక్కువకే ఇప్పిస్తాను అన్నట్టు మాట ఇచ్చాడు. అప్పుడు ఎట్నో దేవుడి దయ వల్ల ఈరోజు మన సాయి వాళ్ళ ఫాదరు శ్రీనివాస్ గారు